చంద్రబాబు నాయుడు సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని కలెక్టర్ల సదస్సు చిట్ట చివరి నిమిషంలో ప్రకటించారు. అదే నాలా చట్టం రద్దు. నాలా చట్టం అంటే వ్యవసాయ భూములు ఏవైతే ఉంటాయో ఆ వ్యవసాయ భూములను పారిశ్రామికంగా కానీ వ్యాపారపరంగా కానీ రియల్ ఎస్టేట్గా కానీ మార్చుకోవాలంటే పల్లె నుంచి పట్టణం దాకా చుట్టుపక్కల, అంటే పట్టణంలో అయితే వ్యవసాయ భూములే ఉండవు, పట్టణానికి ఆనుకుని ఉన్నటువంటి పల్లెల్లోనే ఈ వ్యవసాయ భూములు ఉంటాయి. ఆ వ్యవసాయ భూములు కన్వర్ట్ చేయాలంటే నాలా పన్ను కట్టాలి. ఈ నాలా పన్ను అనేటటువంటిది కట్టడానికి సిద్ధంగా ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలతో ఇబ్బంది అయ్యేది. ఇదివరకు ఇందులో ఉన్నటువంటి ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల అధికారాన్ని తీసేశారు. ఇప్పుడు అవన్నీ స్థానిక సంస్థలకు ఇచ్చేశారు. అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్సే ఇవి డిసైడ్ చేస్తాయి. అదే సందర్భంలో ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి నాలా చట్టమే తీసేయడం. అంటే ఇప్పుడు ఈ నాలా చట్టం రెవెన్యూ ప్రకారం మార్చుకోవాల్సి ఉంటుంది. అది కాబట్టి అక్కడ మళ్ళీ అధికారులు, లంచాలు, ఈ కథ అంతా నడుస్తుంది. ఇప్పుడు ఆ వ్యవస్థని శాంతం రద్దు చేసి పడేస్తే ఇక పైన రాష్ట్రంలో వ్యవసాయ భూమిని ఎవరు ఎలాగైనా మలుచుకోవచ్చు. అది పరిశ్రమ పెడతారా, వ్యాపారం పెడతారా, లేకపోతే కనుక రిసార్ట్లు కడతారా, అపార్ట్మెంట్లు కడతారా, రియల్ ఎస్టేట్ చేస్తారా అన్నది వాళ్ళ ఇష్టం. ఈ విధమైనటువంటి నిర్ణయం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటిది. సాధారణంగా పర్యావరణవేత్తలు వీళ్ళేం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఇక వ్యవసాయ భూములకు కంట్రోల్ ఉండదు, వ్యవసాయ ఆధారితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కాస్త భూములన్నీ నాశనం అయిపోతాయి, 65% మంది ఆధారపడేది దాని మీదనే అని చెప్తారు. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రాంతాన్ని పారిశ్రామిక వ్యాపార వాణిజ్య పరంగా మార్చాలంటే ఇట్లాంటి తప్పదన్నది చంద్రబాబు గారు ఆలోచించినట్టు కనబడుతున్నారు.